నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి. నమస్తే అండి. జగన్ గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి జగన్ గారు ఇన్ కేస్ అసెంబ్లీకి అటెండ్ అవ్వకపోతే ఆయన మీద అనర్హత వేటు పడుతుందంటారా? అంటే అలాంటి రూల్ ఏదన్నా ఉందా? అటెండ్ కాకపోతే గనుక డిస్‌క్వాలిఫై చేస్తాము అనని రీసెంట్‌గా రఘురామకృష్ణరాజు గారు కూడా మీడియాతో మాట్లాడుతూ అనర్హత వేటు పడుతుంది అననేసి అంటూ ఉన్నారు. ఏమంటారు దీన్ని? రఘురామకృష్ణరాజు గారి ఆశ, ఆకాంక్ష అది న్యాయబద్ధమే. హుహు. ఆ రకంగా అనర్హత వేటు వేసే అవకాశం ఉంటే డెఫినెట్‌గా వేయాలి. కానీ ఆ రకమైన అవకాశం ఉందా రాజ్యాంగ పరంగా అని చూస్తే నాకు తెలిసి ఎక్కడ కూడా ఇలా అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తామని లేదు. ఒకవేళ ఉండుంటే 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు 2017 వరకు మాత్రమే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 17 తర్వాత ఆయన బాయ్‌కాట్ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఊర్లో బలాదూరు తిరిగారు. ఇలా అంటున్నందుకు క్షమించాలి. ఎందుకంటే అసెంబ్లీకి బడి ఎగ్గొట్టిన వాళ్ళని ఏమంటామండి? హ్మ్. బలాదూరు తిరుగుతున్నావారాను, స్కూల్ ఎగ్గొట్టి, కాలేజ్ ఎగ్గొట్టి బలాదూరు తిరుగుతున్నావారా, చెడు తిరుగుతున్నావా అంటాం. అట్లానే అనాల్సి వస్తుంది. ఎందుకంటే దేవాలయం అది. ప్రజాస్వామ్యానికి దేవాలయం అసెంబ్లీ అనేది కానీ, పార్లమెంట్ అనేది కానీ ప్రజాస్వామ్యానికి దేవాలయం. ఓకే. ఎవరినైతే గెలిపిస్తారో వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీకో, పార్లమెంటుకో వెళ్లాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళ బాధ్యత. అంటే మన స్కూల్‌కి ఎలా వెళ్తామో, అలాగే మన స్కూల్‌కి వెళ్ళకపోతే అటెండెన్స్ సరిగ్గా లేకపోతే మన స్కూల్‌లో ఎగ్జామ్ రాయనిస్తారా? రాయనియరు కదా! అలాగే కాలేజీలో కూడా అంతే కదా! ఆ నిబంధనలు ఉంటాయి కదా! మరి అటువంటప్పుడు స్కూల్‌కి సరిగ్గా రాని విద్యార్థిని మీరు డీబార్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు, ఎగ్జామ్స్ రాయనీయనప్పుడు అసెంబ్లీకి రాని వ్యక్తుల్ని మీరు ఏ రకంగా సస్పెండ్ చేయకుండా ఉంటారనేది ఒక నైతికమైన క్వెషన్ అండి అది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2017 నుంచి అసెంబ్లీ ఎగ్గొట్టి తిరిగినప్పుడు అప్పుడు డిస్‌క్వాలిఫై చేయాలి కదా! చేయలేదంటే అర్థం ఏంటి? అలాంటి నిబంధన ఏది లేదు అని అర్థం. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ రోజు కూడా వాళ్ళోళ్ళు రాలేదు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు అవమానించారని చెప్పి చాలా రోజుల పాటు అసెంబ్లీకి రాలేదు. అప్పుడు కూడా ఇలానే పాయింట్ ఔట్ చేశారా? మళ్ళీ ఈ అసెంబ్లీలో అడుగు పెట్టడం అంటూ జరిగితే నేను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతాను అని ఆయన శపథం చేశారు. అసెంబ్లీకి రాలేదు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఇలానే అలిగి అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. ఎన్టీ రామారావు గారు మాత్రం ముఖ్యమంత్రి అయ్యాకనే నేను అసెంబ్లీలో అడుగు పెడతానని ఉమ్మడి రాష్ట్రంలో శపథం చేశారు. అప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి రాలా. ఇది చాలా కాలం నుంచి జరుగుతున్నదే. నిజంగా అలాంటి నిబంధన ఉంటే ఆనాడు ఎన్టీ రామారావుని సస్పెండ్ చేసి ఉండాలా, సభ్యత్వం తీసేసి ఉండాలా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అదే చేసి ఉండాలా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే చేయాలి. కాబట్టి నాకు తెలిసినంత వరకు అలాంటి నిబంధన ఏమీ లేదు కాబట్టే వీళ్ళందరూ కూడా గత నుంచి చేస్తూ వస్తున్నారు. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. కేవలం ఒక గంట మాత్రమే అసెంబ్లీలకు ఆయన అటెండ్ అయ్యాడు. అది కూడా ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి శాసనసభ్యుడిగా ఆయన అటెండ్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీలో కనపడలా. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాలను కూడా ఆయన బాయ్‌కాట్ చేస్తాడు రావడంలా. మరి రాకపోతే ఏం చేయాలి? కానీ టెక్నికల్‌గా లేకపోయినా ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే ఒక పౌరుడిగా మాలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. మరి ఎందుకు పెట్టరు ఆ నిబంధన అనిపిస్తుంది. పెట్టాలి అనేది నా ఉద్దేశం. పెట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా, అది ఎవరైనా కావచ్చు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారైనా కావచ్చు, ఎన్టీఆర్ అయినా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి, ఎవరైనా ఏంటండి అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజలు ఇచ్చిన బాధ్యతను వాళ్ళు సక్రమంగా నెరవేర్చకపోయినట్టే కదా! అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు శాసనసభ్యత్వం తీసేస్తే మళ్ళీ ఫ్రెష్‌గా ఎన్నిక జరుగుతుంది కదా! ఖచ్చితంగా అలాంటి శిక్ష అమలు అయితే చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అయితే మరి ఇక్కడ ఆయన అడిగేది కూడా కన్సిడర్ చేయాలి కదా! ప్రతిపక్ష హోదానే లేదు నాకు, మరి నేను ఎలా రావాలి అనేసి అంటూ ఉన్నారు కదా! నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా రావాలంటే ఓవరాల్‌గా ఉన్న సీట్లలో ఒక 10% సీట్లు రావాలి. అంటే ఈయనకు ఒక 18 అసెంబ్లీ సీట్లు వచ్చుంటే ఈయనకు ప్రతిపక్ష హోదా ఉండేది. ఈయనకు 18 అసెంబ్లీ సీట్లు రాలేదు కదా! 11 వచ్చాయి కదా! మరి ప్రతిపక్ష హోదా ఎట్లొస్తుంది? రాదు. అయితే ప్రతిపక్ష హోదా రాకపోయినంత మాత్రాన నువ్వు అసెంబ్లీలో ప్రశ్నలు అడగడానికి లేదా? ఉంది కదా! ప్రతిపక్ష హోదా అంటే ఏంటి? మీకు ప్రోటోకాల్ ఉంటుంది. మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీరు బయట దిగి రావడం కాకుండా మీరు వెహికల్లో లోపలికి వచ్చి మీరు అసెంబ్లీ ప్రాంగణంలో దిగచ్చు. మీకంటూ ఒక పర్టికులర్ టైం ఇస్తారు మాట్లాడటానికి.
సో కొన్ని కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఉమ్, ఆ ప్రివిలేజెస్ ఉంటాయి కాబట్టే నాకు ప్రతిపక్ష హోదా కావాలని అని అంటున్నాడు. కానీ ప్రతిపక్ష హోదాకు కావలసిన టెక్నికాలిటీస్ నువ్వు సాధించలేదు కదా. ఓకే. సాధించినప్పుడు నీకు ఎట్లా ప్రతిపక్ష హోదా వస్తుందని వాళ్ళు అంటారు. ఇదంతా కూడా నైతికంగా చూసుకుని ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అనేది అబ్జెక్షన్ స్పీకర్కు ఉంటుంది. స్పీకర్ నిర్ణయించుకోవాలి. స్పీకరు లేదు వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు, ఇద్దాము, వీళ్ళే కదా ప్రతిపక్షం ఇవ్వాల, వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకెవరైనా ఉన్నారు ప్రతిపక్షం, ఎవరు లేరు కదా, మరి వీళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా ప్రతిపక్ష హోదా అని ఇవ్వాల్సిన బాధ్యత ఆ విచక్షణ స్పీకర్ గారికి మాత్రమే ఉంది. మరి స్పీకరు ఎవరు? అధికార పార్టీ నియమించిన వ్యక్తే స్పీకర్ ఉంటారు. మరి అటువంటిప్పుడు అధికార పార్టీ ఆమోదం లేకుండా వాళ్ళ ఆలోచనలకు భిన్నంగా ఎట్లగా ఆ ప్రతిపక్ష హోదా ఇస్తారు? అయితే కొన్ని కొన్ని చోట్ల ఇచ్చారు. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్తున్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లాస్ట్ టైం. సో అలాంటప్పుడు ఇవ్వాలి ఇవ్వకూడదనేది స్పీకర్ విచక్షణ. ఇచ్చినా ఇవ్వకపోయినా అసెంబ్లీకి వెళ్ళాలనేది నీ బాధ్యత. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి కొట్లాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇవ్వట్లేదని చెప్పి అసెంబ్లీలో కొట్లాడు. అసెంబ్లీలో కొట్లాడితే జనం కూడా చూస్తారు, జనం సానుభూతి వస్తుంది కదా. అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఆడుకుంటున్నారు, ఏమైంది ప్రతిపక్షం ఆయన ఒక్కడే కదా ఇస్తే ఏమవుద్దని జనానికి అనిపిస్తుంది. అట్లా కాకుండా మీరు అసెంబ్లీని ఎగ్గొట్టి బలాదూరు బయట తిరుగుతూ ఉంటే జనం మీ మీద ఊమేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఒకవేళ అసెంబ్లీ అటెండ్ అయినా కానీ మాట్లాడడానికి ఏం ఉండదా? ఆయనకు ఆ రైట్స్ ఏమి ఉండవు? మాట్లాడచ్చు. డెఫినెట్గా ఉంటుంది. ఓకే, ఏమన్నా పాయింట్ అవుట్ చేసి ఇది అని చెప్పి రేస్ చేయొచ్చా? డెఫినెట్గా అదే నేను అంటున్నా, డెఫినెట్గా ఉంటుంది. అయితే ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటే ప్రివిలేజ్ అనమాట, మస్ట్ అండ్ షుడ్ ప్రతి అంశం మీద ఆయన స్పందన తీసుకోవాల్సిందే. కానీ ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోవటం వల్ల ఆయన అడగాలి, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని అడగాలి. ఓకే, సరే మీరు అడుగుతారు, వాళ్ళు ఇవ్వరు, అందుకే నేను వెళ్ళట్లేదు అంటున్నారు అనుకోండి, మీరు అడగండి, వాళ్ళు ఇవ్వట్లేదు అనేది ఎక్స్పోజ్ చేయండి. జనానికి మీరు పడుతున్న కష్టం తెలుస్తుంది. అసలు వెళితే కదా జనానికి మీరు పడుతున్న కష్టం తెలుస్తుంది. జనం తరపున వాయిస్ రేస్ చేద్దామంటే కనీసం మైక్ కూడా ఇవ్వట్లేదని అది అధికార పక్షానికే కదా మైనస్ అవుతుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కూడా తెలియకపోతే ఎట్లా? కాకపోతే ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు. ఎందుకు? తనను ఎక్కడ ర్యాగింగ్ చేస్తారో, తనను ఎక్కడ అవమానిస్తారో, తనను ఎక్కడ ఇబ్బంది పెడతారో. 11 మందే కదా, వాళ్ళు 164 మంది ఉన్నారు కదా, లిటరల్లీ ర్యాగింగ్ చేస్తారేమో అని అనుకుంటున్నారు. కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, అంత పెద్ద సీనియర్ నాయకుడిని కూడా అవమానించారు. చివరికి ఆయన కుటుంబాన్ని కూడా అవమాన పాలు చేశారు. ఆయన సతీమణిని కూడా అవమానించారు. ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ పుట్టుక గురించిన మాటలు, జుగుప్సాకరమైన మాటలు మాట్లాడి అవమానించారు, బూతులు తిట్టారు. ఇంతకంటే దారుణం, దౌర్భాగ్యం ఉంటుందా? ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? అసెంబ్లీలో తక్కువ 23 మంది ఉంటేనే ఇలా అవమానించారంటే 11 మంది రేపు పొద్దున మనకి 10 మంది వస్తే మనల్ని మామూలుగా ఆడుకోరని తెలియదా? తెలుసు కదా. సో మరి అటువంటిప్పుడు ఎందుకు చేశాడు? సో అసెంబ్లీకి రాకపోవడమే మొదటి తప్పు. ఏదో భయపడితే రాజకీయ నాయకుడు ఎట్లా అవుతారండి? అదే పవన్ కళ్యాణ్ గారిని ఒక్కడిని గెలిపించుండండి, అసెంబ్లీకి రాకుండా ఉంటాడా? వస్తాడు కదా. మీరు ఫైట్ చేస్తేనే మిమ్మల్ని ఫైటర్గా గుర్తిస్తారు జనం, అప్పుడే మీకు సానుభూతి లాంటివి వస్తాయి. అది కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోలేకపోతే అంతకు మించిన అంటే రాజకీయంగా జగన్ పరిపక్వత చెందలేదని మనం భావించాలి. అంటే ఆయన ఫీల్ అవుతుండొచ్చు, గతంలో మేము ఇలా చేశాం కదా కాబట్టి మళ్ళీ నాకు కూడా అలా జరిగే అవకాశం ఉంది అని ఫీల్ అవుతున్నారేమో అని అనిపిస్తుంది. రైట్? ఫీల్ అవ్వడం కాదు, లిటరల్లీ భయపడుతున్నారు. భయపడుతున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి తీస్తారు, ఎలాంటి అవమానాలు గురి చేస్తారు, ఎందుకు వచ్చింది మనం వెళ్ళి ఇబ్బంది పడ్డం దీనికనే ఒక భావనలో ఆయన అసెంబ్లీని ఎగ్గొడుతున్నారని నాకు అనిపిస్తుంది. ప్రజా సమస్యల మీద వీటి మీద కాదు, తనని ఎక్కడ కార్నర్ చేస్తారు ఎదుర్కోలేడు. జగన్మోహన్ రెడ్డి సమస్య ఏంటంటే ఒక ప్రెస్ మీట్ కూడా ధైర్యంగా పెట్టలేడు, ఎదుటివాడు ఏదైనా క్వశ్చన్ అడిగితే చెప్పలేడు. అలాంటిది మీకు అసెంబ్లీలో కూర్చొని 164 మంది దాడి చేస్తూ ఉంటే మాటలతోటి ఎట్లా ఎదుర్కొంటాడు? ఎదుర్కోలేడు. అంత దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేవు కాబట్టే వెళ్ళట్లేదని మనం. అనర్హత వేటు ఉండే అవకాశం అయితే లేదు. రూల్ అయితే లేదు. రైట్. థ్యాంక్ యూ సార్.